ఎందుకు మన సింధు నాగరికత ఈజిప్ట్, మయాన్, మెసపటోమియా నాగరికతలకి లాగా ప్రపంచాన్ని ఆకర్షించలేకపోయింది? లిపి ఒక నాగరికతను తెలుసుకోవడానికి అత్యంత ప్రధానమైనది అక్కడి ప్రజలు ఉపయోగించిన లిపి. ఎప్పుడైతే ఒక సివిలైజేషన్కి సంబంధించిన లిపి డీకోడ్ చేయబడుతుందో అప్పుడు మ్యాక్సిమం ఆ నాగరికతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఇండస్ వ్యాలీకి సంబంధించిన లిపిని డీకోడ్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు మనకు ఈ లిపి గురించి తెలిసింది కేవలం దీన్ని కుడి నుంచి ఎడమకు రాస్తారు అని, వీళ్ళు లిపిలో సింబల్స్ను ఉపయోగించే వాళ్ళు అని, ఒక్కో సింబల్ ఒక్కో సౌండ్ని రిప్రజెంట్ చేస్తుందని మాత్రమే తెలుసు. ఈజిప్ట్, మెసపటోమియా, మయాన్ లిపి డీకోడ్ చేయడం వల్ల అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, రాజులు, రాజవంశాల గురించి చాలా ఇన్ఫర్మేషన్ లభించింది. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏవీ లభించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాచ్యూని తీసుకోండి. కొందరు ఈ స్టాచ్యూని సింధు నాగరికతలోని ఒక ప్రీస్ట్ అంటే, ఇంకొంతమంది ఇతను ఇండస్ వ్యాలీ కింగ్ అని ఇంకొంతమంది వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇతను ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. అదే లిపి తెలిసి ఉంటే అతను ఎవరు అనేది స్పష్టంగా తెలిసేది. అంతేకాదు ఇక్కడ దేవతలు అని చెప్తున్న పశుపతి శివుడు, అమ్మ తల్లిలను సింధు ప్రజలు ఏమని పిలిచేవారో కూడా తెలియదు. ఇలా లిపి రూపంలో లభించిన ఏ ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగించుకోవడానికి వీల్లేకపోవడం వల్ల అక్కడ ప్రజల గురించిన పూర్తి సమాచారం మనకి లభించట్లేదు.